ఇటీవల కొందరు నాయకులకు నోరు జారడం అలవాటైందని, అలాంటి వారు జారిపడడం ఖాయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకయ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న కైలాష్ సత్యార్థి, సతీష్ రెడ్డి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. జన్మనిచ్చిన భూమికి కొంతైనా సాయం చేయాలనే సంకల్పంతో కృష్ణా జిల్లా ఆత్కూరులో ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. వార్షికోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, DRDO చైర్మన్ సతీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, యువతకు ఉపాధి, మహిళా సాధికారతే లక్ష్యంగా 2001లో నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ట్రస్ట్ ఏర్పాటైంది. సేవల్ని అమరావతి ప్రాంతంలో విస్తరించే క్రమంలో 2016లో కృష్ణా జిల్లా ఆత్కూరులో స్వర్ణ భారత్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. 18 ఏళ్లుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండడం గర్వకారణంగా ఉందని వెంకయ్య అన్నారు. తన పిల్లలు రాజకీయ వారసత్వం కోసం కాకుండా సేవా వారసత్వానికి ముందుకు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బాలల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన కైలాష్ సత్యార్థి, భారత రక్షణ పరిశోధనా సంస్థకు నేతృత్వం వహిస్తున్న తెలుగు బిడ్డ సతీష్ రెడ్డి కార్యక్రమానికి రావడం సంతోషకరమని, అలాంటి వారి నుంచి యువత స్ఫూర్తి పొందాలని సూచించారు. మాట, హుందాతనం, నడవడిక బట్టే మనకు గౌరవం లభిస్తుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ లో చేపట్టే ఏ కార్యక్రమమైనా నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఈ 3వ వార్షికోత్సవాన్ని నేను ఆలోచించి శ్రీ కైలాష్ సత్యార్థి గారు అలాగే సతీష్ రెడ్డిని ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచాను. బాలల హక్కుల కోసం ఉద్యమించి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం పొందిన సత్యార్థి గారు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఈజ్ రియలీ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియా. చిన్నవాడైనప్పటికీ, యువకుడైనప్పటికీ శ్రీ సతీష్ రెడ్డి, నేను చెప్పాను మొదట్లోనే సతీష్ రెడ్డి ఏదో ఒక రాజు ఈ దేశంలో మరొక అబ్దుల్ కలాం లాగా తయారవుతాడు, దేశం గుర్తిస్తుంది. మన మాట తీరుని బట్టి సమాజంలో మనకు లభిస్తుంది గౌరవం. మన స్థాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో మనల్ని ఉన్నతులు చేయవచ్చు, అదే మాట మనల్ని కిందకు లాగవచ్చు. నోరు జారితే, ఆ ఎక్కువ జారితే ఇంకా దిగజారుతారు, ఆ తర్వాత దిగిపోతారు. స్వర్ణ భారత్ ట్రస్టు శిక్షణా కార్యక్రమాలు సమాజంలో మార్పునకు తోడ్పడతాయని కైలాష్ సత్యార్థి అన్నారు. లక్ష్య సాధనకు కట్టుబడి పనిచేయడాన్ని యువత అలవరుచుకోవాలని సూచించారు. ఇండియా మే బి ద ల్యాండ్ ఆఫ్ 100 problems, but my motherland India is the mother of 1 billion solutions. Any person who has dream and prepared to take challenges and can do something. Social media, WhatsApp, Instagram, Facebook, so many things. So we are fast connected, but unfortunately we losing the human connect. ఆయుధాలు దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇతర దేశాలకు క్షిపణులు అందించే స్థాయికి భారత్ ఎదిగిందని DRDO చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. Today, look at the missile program of the country. We have developed many missiles with complete indigenous technology. They are all developed by only about 5 or 6 nations in the entire world. Nobody else has developed. We are among that 5 or 6 nations today. భారతదేశం ఒక ప్రాస్పరస్ నేషన్ కావాలి అంటే మనం మన దేశానికి మాత్రమే కావాల్సినటువంటి వస్తువులను తయారు చేయడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఎగుమతి చేసేటువంటి స్థాయికి రావాలి. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. యోగాను సంప్రదాయ నృత్యంతో మిళితం చేసి వందే మాత్రం, నమామి గంగా రూపకాల్ని నూజివీడు IIIT బృందం ప్రదర్శించింది. గోదార్ రంగనాథస్వామి కళ్యాణ ఘట్టాన్ని కూచిపూడి నృత్యం ద్వారా ఏలూరు కళాకారులు అభినయించారు. ప్రాచీన ఆంధ్ర నాట్య ప్రదర్శనతో హైదరాబాద్ కళా బృందం మెప్పించింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గంగిరెద్దుల విన్యాసాలు, పశు ప్రదర్శన నిర్వహించారు.